హలో వరంగల్. హలో బాయ్స్, కిందున్న బాయ్స్, పైన బాయ్స్. హలో కిందున్న అమ్మాయిలు, పైన అమ్మాయిలు. లవ్ యూ సో మచ్. మేము మధ్యాహ్నం వచ్చాము ఇక్కడికి. మధ్యాహ్నం వచ్చిన కాడి నుంచి మా పోస్టర్లు, మీ వెల్కమ్, అసలు నాకు తెలిసి జీవితంలో ఇంత కిక్కు ఇంకొకసారి లైవ్లో రాదనుకుంటా నాకు. వరంగల్ అంటే కిక్కే కిక్కు. దీనికోసం మళ్ళీ వస్తాం, మళ్ళీ వస్తానే ఉంటాం మీ ఊరికి. ఎలా ఉన్నాయి మా సాంగ్స్? ఏ సాంగ్ బాగుంది? కొంచెం సాంగ్ నచ్చిందా? మెరుపులే నచ్చిందా? ఇవాళ రిలీజ్ చేసిన సాంగ్ నచ్చిందా? అన్నీ నచ్చినాయి అనుకుంటా, అన్నిటికీ సౌండ్ వచ్చింది. కావ్య తాపర్ లాంటి హీరోయిన్ ఇచ్చి ఆమెని తిడతా డాన్స్ వేయమంటే అసలు ఎలా 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 మనసు వస్తుంది నాకు చెప్పండి. ఎంత కష్టపడ్డాను తెలుసా ఆ సాంగ్లో. అలా ఆ ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఆమె మీద ఇష్టం ఉన్న కోపంగా నటించి చేయాల్సి వచ్చిందంటే ఆ బొమ్మను చూస్తా మరి ఇంకా ఇమాజిన్ చేయండి మరి. అలానే కొంచెం సాంగ్లో కావ్య మీకు ఇక్కడ కనిపించింది నథింగ్. థియేటర్లో ఈ సాంగ్ ఇంటూ 100 వేసుకోండి, అంత అందంగా ఉంటుంది. ఈమె అందంగా ఉంది సరే, ఈమెతో పాటు బాలీవుడ్ హీరోయిన్, ఆవిడ్ని చూడాలా ఈవిడ్ని చూడాలా అర్థం కాదు. సినిమా 4-5 చూసినట్టున్నారు డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళు వీళ్ళు, మామూలుగా ఓటీటీ వాళ్ళు. సినిమా బయటకు వస్తే సార్, హలో సార్ ఎలా ఉంది సినిమా? ఆ సాంగ్ ఫస్ట్ డైలాగ్, ఆ సాంగ్ ఎలా ఉంది? ఆ సాంగ్ చెప్తున్నారు ఫస్ట్. సాంగ్ తర్వాత సినిమా గురించి మాట్లాడుతున్నారు. ఆ లెవెల్లో ఉంటుంది మీకు కావ్య. అలాగే మికీ జే మేయర్ గారు ఎక్స్ట్రాడినరీ సాంగ్స్, 5కు 5. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎవరు కూడా ఆ లెవెల్ ఆఫ్ మ్యూజిక్ ఇవ్వట్లేదు. త్రినాథరావు గారి కాంబినేషన్ విత్ మికీ జే మేయర్ గారు, మీకు మంచి ఎక్స్ట్రాడినరీ ఆల్బమ్ వచ్చింది. సో ఈ సినిమాలో చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతకంటే ముందు హలో గర్ల్స్, హాయ్, హలో. నీకు బాయ్స్ అరుస్తారు, నాకు అమ్మాయిలు అరుస్తారు, అంతే కదా. దట్ ఈస్ హౌ నేచర్, అది నేచర్ కదా. అరే సార్, ఇప్పటి వరకు నీ గురించే పొగుడుతున్నానమ్మా. అమ్మా ఇప్పటి వరకు మొత్తం నీ గురించే చెప్పండి ఆవిడకి తెలుగు, ఇంగ్లీష్లో చెప్పండి మీరు. యా పొగడతలకి లాంగ్వేజ్ అవసరం లేదు సార్, ఈజీగా అర్థమైపోద్ది. బికాస్ మీరు ఇప్పటివరకు నా గురించి పొగిడారు, నాకు బాగా అర్థమైంది. ఇంగ్లీష్లో చెప్పున్నారు, తెలుగులో కాదు. కొంచెం ఇంగ్లీష్లో ఈక్. బట్ ఎనీవేస్, కావ్య గురించి చెప్పిందంతా నిజమే. అండ్ మా గురించి కూడా కొంచెం చెప్పండి సార్, మీ హీరోయిన్లే కాదు. రోహిణి గారు సెకండ్ హాఫ్లో ఎంటర్ అవుతారు. ఆవిడ ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు సినిమా, అది నేను చెప్పక్కర్లేదు, వాళ్ళకి తెలిసిపోయిందండి. ఈవిడ వెన్నెల కిషోర్ గారు ఈవిడ అసలు ఓ మై గాడ్, అసలు సీట్లో నుంచి బయటపడి నవ్వాల్సిందే. అలాగే మా బిగ్ బాస్ కూడా ఉన్నారు. ఎవరో తెలుసా? బ్రహ్మి బ్రహ్మానందం గారు ఉంటారు అసలు ఈ సినిమాలో. అంతే ఇంకా సార్, ఈ సినిమా అందరికీ తెలిసిపోయింది సార్. నేను చెప్పడానికి ముందే అందరు రియాక్షన్ ఇచ్చేస్తున్నారు ఆ లెవెల్లో. సో చూడండి, మాది ఇక్కడ నేను రెడీ అనే సినిమా వరంగల్ వాళ్ళు ముందు కనిపెట్టారు ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని. అవునా? అదిగోండి. సో ఏంటి బ్లాక్ బస్టర్? అవును, అంతే. వరంగల్ సాక్షిగా
అమ్మవారి సాక్షిగా మా సినిమా సూపర్ హిట్ మీ ఆశీస్సులతో, అలాగే మీ టైం మా కోసం ఇక్కడికి వచ్చి మా అందరితో సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు, మా సాంగ్స్ మీ ముందు రిలీజ్ చేసినందుకు చాలా 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 థ్యాంక్ యూ. మీ లవ్ ఎప్పటికీ నేను ఇలాగే కోరుకుంటున్నాను. అలాగే మీరెంత ఇస్తారో అంతకి రెండింతలు నేను మిమ్మల్ని ఈ సినిమా ద్వారా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నాం. త్వరలో వచ్చేస్తున్నాం. హ్యావ్ ఫన్. హరీష్ గారు డైలాగా హలో మీరేంటి హరీష్ గారు, లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకటి చెప్పాలి. ఇందాక నుండి మా రోహిణి చంపేస్తుంది. ఇది నిన్నే అమెజాన్లో ఆర్డర్ పెట్టిందంట. ఈ చీర ఎలా ఉంది అని చెప్పి టీం అందరిని అడుగుతుంది. ఒకసారి చెప్పండి ఎలా ఉందో. సూపర్గా ఉందంట. అయిపోయిందా? హ్యాపీయా? హరీష్ గారిని అంత ఈజీగా ఎలా వదిలేస్తాము? మీరు ఓన్లీ డైలాగ్ చెప్పి